సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు అంటే లాస్ట్ ఇయర్ వచ్చి నేను ఇలాంటి కార్యక్రమం చేద్దామనుకుంటున్నాను, ఇంతమంది పిల్లలకి ఒక పెద్ద బ్యాచ్ తీసుకొని వారందరికీ కూడా ఈ ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ ఎప్సెట్ వీటికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడతాను అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. మనందరికీ తెలుసు, మన గౌరవ ఎమ్మెల్యే గారు గత సంవత్సరం కాలం పైనుంచి కూడా మన జిల్లాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యకి సంబంధించిన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు కలుసుకున్నా ఆయన మాట్లాడేది విద్య గురించే. మన మహబూబ్ నగర్లో ఇంకా ఏం చేయాలి అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయాలి, కాలేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయాలి, పిల్లల్లో ఈ అవేర్నెస్ కానీ అవగాహన కానీ వారి నైపుణ్యాలు కానీ పెంచడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, అదేవిధంగా ఇంకా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి, కొత్త కొత్త సంస్థలు ఏమి మహబూబ్ నగర్కి తీసుకురావచ్చు, అదేవిధంగా యువతలో ఈ స్కిల్స్ నైపుణ్యాలు పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా చేయొచ్చు. ఎప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడినా కూడా మొత్తం అంతా కూడా మేము మాట్లాడుకునేది ఈ అంశాల గురించే ఉంటుంది. అంటే ఇలాగ చాలా తక్కువ మంది మనకి కనిపిస్తారు. అంటే ప్రతి అనుక్షణం కూడా విద్యాభివృద్ధి కోసం తపన పడే, జెన్యూన్గా చాలా నిజాయితీగా విద్య అభివృద్ధి చెందాలి అని తపన పడే నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. సో మనకి ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం మన మహబూబ్ నగర్ ప్రజల అదృష్టం అని మనం అనుకోవాలి. సో ఈ పయనీర్ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే మహబూబ్ నగర్ ఫస్ట్ అని తీసుకున్న నవరత్నాల కార్యక్రమం కానివ్వండి, తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా మన జిల్లాకు వస్తున్న కొత్త కొత్త విద్యా సంస్థలు కానివ్వండి, పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లా కాలేజ్ కానీ, ఇప్పుడు ఈ IIIT కానీ, తర్వాత మనకి ఇప్పుడు ITIలు 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా కూడా మన మహబూబ్ నగర్ జిల్లాలో రూపొందాయి. ఇవి కానివ్వండి, తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా తొందరలోనే అది కూడా మనకి అవుతుంది. సో ఇట్లాగా చూస్తే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ పయనీర్ కార్యక్రమం మనకి మన బాయ్స్ జూనియర్ కాలేజ్, గర్ల్స్ జూనియర్ కాలేజ్లో చదువుతున్న పిల్లల్ని ఎంపిక చేసుకొని అక్కడ వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేసి, ఇందాక మన ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది, వారికి మంచి లెక్చరర్స్తో ఈ కోచింగ్ అనేది ఏర్పాటు చేయడము, అది కూడా ఆయన స్వంత నిధులతోనే ఇది అంతా చేయడం. తర్వాత కాలేజ్ అయిపోయాక పిల్లలు అంటే వాళ్ళు కాలేజ్ తర్వాత క్లాసులు జరిగినప్పుడు వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్నాక్స్ అరేంజ్ చేయడము, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఇప్పుడు మనకి కోచింగ్ తీసుకున్న వాళ్ళలో దాదాపు 105 మంది మంచి 114 నంబర్ పెరుగుతుంది. సో 114 మంది మనకి క్వాలిఫై అవ్వడము, అందులో చాలామంది చాలా మంచి ర్యాంకులు, ఇప్పుడు 7,000, 9,000 ర్యాంక్స్ అంటే హైదరాబాద్లో ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చదువుకున్న పిల్లలకు కూడా ఏదో చాలా ఎక్కడో ర్యాంకులు వస్తున్న కాలం ఇది. ఈ కోచింగ్తో మన మహబూబ్ నగర్లో ఇంత చక్కటి ర్యాంక్స్ తెచ్చుకోవడము, ఇది మన గౌరవ ఎమ్మెల్యే గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు చేపట్టిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా విజయవంతం అవుతున్నాయి. ముందు ముందు కూడా ఇంకా విద్యాభివృద్ధి మన మహబూబ్ నగర్లో జరిగి ఎడ్యుకేషన్ హబ్గా మన మహబూబ్ నగర్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా నా ఆలోచనలు బయటికి రాగానే వాటిని గ్రౌండ్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్, మీ వెనుక మేము ఉంటామని చెప్పి అహర్నిశలు పిల్లలు ఎంత కష్టపడ్డారో అంతకంటే రెట్టింపుగా ఆత్రతతోటి, కోరికతోటి, ఒక విశ్వాసంతో కష్టపడ్డ మా కౌసర్ జాన్ మేడం గారు, తర్వాత భగవంతాచారి గారు, వారి టీం, ఇంకా ముఖ్యంగా
ఇంకో ఇద్దరు వ్యక్తులు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి కారణం మా రిషి కాలేజ్ వెంకటయ్య గారు, మన ప్రతిభ కాలేజ్ కరెస్పాండెంట్ గారు వెంకటరెడ్డి గారు, అలాగే ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ఈ సభా వేదిక ద్వారా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చిన్నప్పుడు నేను సుమతి శతకం చదువుకున్నా. ఇవాళ రేపు చదువు తల్లిదండ్రుల పిల్లలకు తెలుగు నేర్పట్లేదు, కానీ అదృష్టవశాత్తు మేము చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దిగా గొప్ప. ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటుంది, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని. అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా పుత్రోత్సాహం, పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది. ఎందుకు అంటే చదివితే చాలు, పాస్ అయితే చాలు అని చాలామంది తల్లిదండ్రులు, ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము, మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోనిలే అని చెప్పి పంపించిన వారికి ఈరోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కనబరిచి మేము దేనిలో కూడా తీసుకోలేము, మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఈరోజు మనకు తెలియజెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు. అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ పిల్లల ఆశల్ని కానీ కోరికల్ని కానీ మీరు అదుపులో పెట్టకండి. స్తోమత లేదనో, సమయం లేదనో, పెళ్లి చేయాలనో, ఇంకా ఇతరత్ర కారణాలతోటి వాళ్ళు ఎక్కే శిఖరాలను, మెట్లను మీరు దయచేసి ఆపకండి. వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు ఈరోజు రుజువు చేసుకున్నారు. ఒక చిన్న ప్రోత్సాహం మేము ఇస్తే దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు 114 మంది ఈరోజు మేము కూడా తయారుగా ఉన్నాం, మేము కూడా ఉన్నత శిఖరాలు ఎదుగుతామని చెప్పి మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈరోజు ప్రపంచానికే నివ్వెరపరిచేలాగా, పాలమూరు జిల్లా మొత్తం విస్మయం చెందేలాగా ఈరోజు వాళ్ళు ఈ సత్ఫలితాలను మనకు అందించారు. ఆ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నన్ను నిలబెట్టిండ్రు మీరు, నా ఆశల్ని, విశ్వాసాన్ని, మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టిండ్రు. ఈరోజు ఈ 114 మంది ఈరోజు మనకు ఆనిముత్యాల్లాగా మనకు దొరికింది. మీ అందరి పేర్లు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాం. మేము మన పెద్దలు ఇక్కడ ఉన్నారు, మా రవికుమార్ చైర్మన్ గారితో కూడా ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతున్నంతసేపు వారి సూచనలు, సలహాలు తీసుకుంటాం. ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నడుపుతూ హైదరాబాద్కు షిఫ్ట్ చేయకుండా నా పాలమూరు బిడ్డలకు నేను ఇంజనీరింగ్ కోర్స్ ఇక్కడ ఇస్తా తక్కువ రేట్లో అని చెప్పి కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసిన పెద్దలు మా రవికుమార్ గారు, వారి సూచనలు, సలహాలు మా వెంబడి ఉన్నాయి. అంతేకాకుండా మన పిల్లలు మొదటిసారి టెస్టుకు పోతే ఆ కంప్యూటర్లు చూసి బెదురుకుంటారన్నా, వాళ్ళకు మనం మాక్ టెస్టులు చేపిద్దాం, నా కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, మీరు తీసుకురండి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఒక మంచి పనిని మనం మొదలు పెట్టుకుంటే ఎవరికి తోచినట్టుగా వారు సహాయం చేసి సలహాలు, సూచనలు ఇస్తారు. ఇదే పాలమూరు గొప్పతనం. మీరు కంప్యూటర్ సైన్స్ ఒకవేళ రాకుంటే అస్సలు బాధపడవద్దు, సంతోషపడాలి. హైదరాబాద్లో లక్షల మంది కంప్యూటర్ ఇంజనీర్లు తయారైతా ఉన్నారు, వాళ్ళకి జాబులు వస్తాయో లేవో నాకైతే తెలియదు. ఆ ర్యాట్ రేస్లో దయచేసి మా తల్లిదండ్రులు పోవద్దు, మా పిల్లలు పోవద్దు. ఈరోజు ప్రపంచానికి కావాల్సింది మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్. వీళ్ళ కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇక్కడ ఇంజనీరింగ్లో ఆ విద్యార్థులు లేరు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక ఇంజనీర్కు 2,50,000 రూపాయల శాలరీ వస్తుంది. సివిల్ డిపార్ట్మెంట్లో ఈరోజు ప్రభుత్వంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి, తీసుకుంటారు. ఆర్డబ్ల్యూఎస్లో ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వ విభాగాలలో కానీ, ప్రైవేట్ ప్రాజెక్టులో కానీ, గల్ఫ్లో కానీ, అమెరికాలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు లక్షల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతుంటే దాని కింద చూసుకునే ప్రాజెక్ట్ మేనేజర్స్ మ్యాన్ పవర్ లేదు. ఆ మ్యాన్ పవర్ మన మహబూబ్ నగర్ బిడ్డలు కావాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా సూచన చేస్తూ ఉన్నా. ఒక ఆరంభం మాత్రమే, మొదటడుగు మనం వేసుకున్నాం. దీంట్లో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి.
రాబోయే రోజుల్లో మన పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదివే ప్రతి పిల్లవాడు కూడా మన ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్కి వచ్చినప్పుడు స్తోమత లేని కుటుంబాల నుంచి వ్యక్తులు నిరభ్యంతరంగా గర్వంగా మన జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరొచ్చు. వాళ్ళను కంటికి రెప్పలాగా చూసుకొని వాళ్ళకు అత్యున్నతమైన విద్యను అందించే బాధ్యత మేమందరం కలిసి తీసుకుంటాం.